ఒకవేళ నీ బిడ్డలు బతికే ఉండొచ్చు, ఒకవేళ ఆత్మీయంగా చనిపోయిన నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ నీ బిడ్డలు సజీవంగానే శరీరంతోనే బతికి ఉన్నారు, కానీ ఆత్మలో మరణించిన వ్యక్తులుగా ఉన్నారా? వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబుల్ నేర్చుకోవాల్సింది అదే. ఒకవేళ మృతమైన నీ బిడ్డల కోసం ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ పాపము చేతను అపరాధం చేత చచ్చిన స్థితిలో నీ బిడ్డల కోసం ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకా దేవుని ఎరగకుండా, మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, లోకంలో మృతమైన పరిస్థితుల్లో నీ బిడ్డల కొరకు, నీ కుమార్తె కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. రిస్పా ఏం చేస్తుంది చెప్పండి? గోనె పట్ట ధరించుకుందంటే పశ్చాత్తాపంతో తను చేసిన పాపాన్ని ప్రభుత్వం ఒప్పుకుంటూ, అయ్యా నా నేరము లేకపోతే నా శాపం నా బిడ్డ మీద రాకుండా ఉండు నిమిత్తము ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా కొండ శిఖరం ఎక్కింది. హల్లెలూయా. తన జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంది. కళేబరాలను కాపాడుతుంది. నీ బిడ్డలను కాపాడే బాధ్యత ఎవరి మీద ఉంది? నీ బిడ్డలు ఆత్మీయంగా మరణించకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్లకుండా ఉండాలంటే తల్లులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.